అబ్బాయికి 20 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 18 సంవత్సరాలు. లాక్డౌన్లో ఇద్దరికి కరోనా వచ్చింది. కరోనా వస్తే ఆ ఒక రూమ్లో ఎత్తాను. మరి ఏంటంటే అలా 1 రోజు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత నేను మా ఆవిడ గుమ్మం దగ్గర కూర్చున్న తర్వాత వాడికి అన్నం పెట్టేసి తల్లి దగ్గర పెట్టేసి వస్తే ఈలోపు మా మరదలు ఫోన్ చేస్తాను, బాబా ఎలా ఉన్నాడు బాబు అని. బాగానే ఉన్నాడు, ఇప్పుడు అన్నం పెట్టి వచ్చాడు, తింటాడా అంటే తింటాడా లేదా ఇది చూడొచ్చు కదా, నువ్వు ఎలాగానే 2-3 సార్లు గలుచుతున్నా, నువ్వైతే నాకు తినేస్తావు, ఇప్పుడు అన్నం పెట్టి వచ్చాను, అది బాగానే ఉన్నాడు, నువ్వు వెళ్తావా లేదా నేను చెప్తున్నాను కదా అని ఏదో అంటే తిట్టినట్టుగా ఎప్పుడు కోపం పడాలి. ఏంటి ఎంత కలిసారు నాకు వెళ్తుంటే డోరు క్లోజ్ తీశాను. తీస్తుంటే ఆ రోజు 9:30 అయిందమ్మా. నా కొడుకు జలగలా కొట్టుకుంటున్నాడు. ఎలా కొట్టుకుంటానంటే నేను తట్టుకోలేను. నాకు చాలా అంటే డోర్ ఓపెన్ చేయగా తలగాలి పెట్టేసి 2 కాళ్ళు మీరు చూసి ఉంటారు టీవీలో. కరోనా వస్తే ఎలాగా అయిపోయి చనిపోతారు, అలా 2 కాళ్ళు 2 చేతులు కొట్టించుకొని ఇంకా అంటే మంచం మీద ఇంకా కొట్టించుకుంటున్నాడు. ఇదే ఇలా కొట్టించుకుంటున్నాడు. ఈ టైంలో హాస్పిటల్ ఉండవు, ఏది ఉండవు, ఎంత డబ్బులు ఉన్నా మనిషి బతకట్లేదు. తండ్రి నాకేంటి, నేను ఏం చేయాలి, నాకు ఉన్నది ఒకటే, నేను ఎప్పుడు చిరుడి నుంచి ఒకటే బాబాయ్ ఊరికి తీసుకొని అందరికి ఇస్తా, నేను ఒకటే ఉంచుకుంటా, అది దేవుడి గదిలో అదే వెళ్ళు, నాకు ఇంకెవరు లేరు, వెనకత బాబా పుట్ట ఉంది, బాబా ఉన్నాడు నాకు, నా కొడుకుగానే దూరం చేస్తే నీ లైఫ్లో డెవలప్ పట్టుకొని నీ గుడి అంచులకి నేను అన్నని చెప్పాను. బాబాకి నిలదీసి అడిగా, ఎందుకు అడిగానంటే ఏ గుడి కూడా నేను అన్నాను, నా మనసు పెట్టుకొని అలాగే వెళ్ళిపోతానే తప్పించి నా పిల్లడికి దూరం చేస్తానంట. ఆ విభూతి తీసుకొని నోట్లు వేసి పొట్టు పెట్టి తలుపేసుకొని వచ్చాను. నా కొడుకు నువ్వు తీసుకొని వెళ్తావో లేకపోతే నాకు ఇస్తావో అని చెప్పేసి కాలేజ్ చేసి వెళ్ళిపోయిన 2 నిమిషాలు లోపలికి వెళ్తే నేను ఎత్తిన అన్నం కూర్చొని తింటున్నాడు. అది క్రియేట్ అయిందో అని నాకు తెలియదు. బాబాకి అడిగా, బాబాయ్ విభూతి పెట్టాను, అది బొట్టు పెట్టి నోట్లు వేసి నేను వచ్చాను. అంత సంఘటన జరిగింది. ఆ టైంకి వెళ్ళిపోతే నాకు ఏది లేదు, నా పెద్ద కొట్టుకు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయినట్టుగా ఆ రోజు అంత డిసైడ్ చేసుకున్నాను. మన నా లైఫ్లో బాబా నాకు ఎంత గొప్ప ఎవరు ఇచ్చినా నేను సాధారణ పనిచేసి